ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. అంటే మనం అనుకుంటూ ఉంటాం సెలబ్రిటీస్ ఎందుకు ఇంత అంటే ఎంత ఏజ్ అయినా ఇంత యంగ్‌గా అంత ఫిట్‌గా ఎలా ఉంటారు అని చెప్పి చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. మరి నాతో పాటు ఇవాళ సెలబ్రిటీస్‌కి ప్రొఫెషనల్ డైట్ మాస్టర్ అయితే నాతో పాటు ఉన్నారని చెప్పొచ్చు. సో ఆయనే అర్బాజ్ ఖాన్. హాయ్ అండి. హాయ్. సో మీరు వస్తున్నారని చెప్పంగానే మా లోపల చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. డైట్‌కి సంబంధించినవి అంటే అన్ని సీక్రెట్స్ విందామని మేమైతే రెడీగా ఉన్నాం. సో వచ్చారు కాబట్టి మిమ్మల్ని అన్ని క్వశ్చన్స్ అడగడానికి కూడా రెడీగా ఉన్నాం. గ్రేట్ ఆసమ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు మీ జర్నీ ఫస్ట్? యాక్చువల్లీ నేను ప్రొఫెషనల్ చూద్దామంటే స్టార్టింగ్ నుంచి నేను లైక్ ఫిట్నెస్లో స్పోర్ట్స్లో కానీ చాలా యాక్టివ్ ఉన్నా. అండ్ ఐ థింక్ మేబీ ఇది జీన్స్లో ఉంది బికాస్ ఆఫ్ ఫాదర్లు కూడా కొంచెం మస్కులర్ ఉన్నారు. సో అక్కడ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా. సో చిన్నప్పటి నుంచి లైక్ వెన్ ఐ వాజ్ అరౌండ్ 13-14 క్రికెట్ ఉండే, దాని తర్వాత మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసిన. సో అక్కడి నుంచి జిమ్ అలవాటు అయిపోయింది. సో అక్కడ నేను జిమ్ మోటివేషన్ కానీ జిమ్ కొంత మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత కొంచెం వేరే మోటివేషన్ ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు అనుకున్నా లైక్ ఓకే లెట్స్ కంటిన్యూ దిస్ ఫీల్డ్ అని. ఓకే, సో ఇప్పుడు సెలబ్రిటీస్కి జిమ్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ అండ్ కామన్ పీపుల్ ఆల్సో. సో ఎలా ఉంటుంది సెలబ్రిటీస్తో వర్క్ చేస్తున్నప్పుడు? ఆ ఫీల్ ఎలా ఉంటుంది? లేదంటే అసలు నిజంగా వాళ్ళు ఎలా ఈ డైట్ ప్లాన్ అంతా చేస్తారు, ఈ జిమ్ ఎలా ట్రైనింగ్ తీసుకుంటారు, ఏంటి? వాళ్ళు కూడా హ్యూమన్సే, మనం కూడా హ్యూమన్సే. సో పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇట్స్ ఆల్ అపాన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ వచ్చారు, ఒక నార్మల్ క్లయింట్ వచ్చాను. సో నేను వాళ్ళిద్దరిని నాకు పే చేస్తారు. వాళ్ళిద్దరిని వేరే చెప్పలేను. ఏదైతే వాళ్ళ గోల్ ఉంటుంది, వాళ్ళ బాడీ టైప్ ఉంటుంది, వాళ్ళ ప్రకారం మనం గోల్ వర్కౌట్ ప్రోగ్రామ్ కానీ డైట్ ప్రోగ్రామ్స్ షేర్ చేస్తాం. సో డిఫరెన్స్ ఏముండదు. వాళ్ళు జస్ట్ ఒక ఫేమస్ ఉన్నారు, వాళ్ళ సెలబ్రిటీ, పాపం వీళ్ళు ఫేమస్ లేరు, దానివల్ల వీళ్ళు కామన్ మ్యాన్. దట్స్ లైక్ పెద్ద డిఫరెన్స్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మాకు కూడా ఒక డౌట్ ఉంటుంది, వాళ్ళు డైట్కి మెయింటైన్ చేసేదానికి చాలా ఖర్చు పెడతారు. సో వాళ్ళు అంత ఖర్చు పెడతారు కాబట్టి అలా ఉన్నారు, మేము మిడిల్ క్లాస్ అంత ఖర్చు పెట్టలేము కాబట్టి మేము ఇలా ఉన్నామని అంటూ ఉంటారనమాట. దానికి ఏం చెప్తారు? అంటే డైట్ అంటే వర్కౌట్ అంటే ఒక మంత్లీ 5,000 8,000 అయినా సరే మీరు మంచిగా హెల్తీ ఉండొచ్చు. పెద్ద ల్యాక్స్ ఖర్చు పెడితేనే మీరు హెల్తీ ఉండొచ్చు. లైక్ ల్యాక్స్ పెడితేనే మీరు హెల్తీ ఉంటారు, ఫిట్ ఉంటారు, 6 packs ఉంటుంది, ఏమైనా ఉండదు. సో లైక్ ఇది చాలా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే యూ ఆర్ ద సెలబ్రిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నార్మల్ మనం ఎవ్రీబడి క్యాన్ హ్యావ్ దర్ ఓన్ లైఫ్, హెల్త్ ఇష్యూస్ ఏమి ఉంటుంది, బట్ డిఫరెన్స్ ఉంటే మనం చేయలేము, అది వాళ్ళు చేయరు. అందుకనే సెలబ్రిటీస్ చూస్తారు, కొన్ని న్యూ వేరియేషన్స్ వర్కౌట్ చూస్తారు. అరే ఇది చేస్తేనే మనకు ఇలా రిజల్ట్ వస్తుందేమో, ఇది తింటేనే రిజల్ట్ వస్తుందేమో. సో అలా ఏం ఉండదు, ఆల్ మిత్. లైక్ మొత్తం సోషల్ మీడియా చూసి అలవాటైపోయింది, బట్ అది రియల్ కాదు అసలు. పెద్ద హెల్తీ ఉండడానికి పెద్ద చేయాల్సిన పని ఏం లేదు. ఓన్లీ మన ఇంటి ఫుడ్, హెల్తీ ఫుడ్ తిన్నా సరే మీరు హెల్తీ ఉండొచ్చు.